పండ్రెడ్డి అడుగుడుగా. అక్క అడుగు 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 సార్ తలుపేసేస్తున్నారేంటి? ఎవ్వరూ లోపలికి రాకుంటా. నేను అటువంటి వాడిని కాదు సార్. మాట్లాడకు సార్ తలుపు తీయండి ప్లీజ్. తీయకు ప్లీజ్. సార్ ప్లీజ్ నేను వెళ్ళాలి సార్. 5 నిమిషాలు ఓపిక పట్టురా. నా వల్ల కాదు సార్. నేను వల్ల ఏడ్ని గప్పునా కొడతా. ఏం చెప్తాంటే ఎచ్చులు పట్టాడవే. ఏడు వీడు అది ఇటే వచ్చినాడు గందా. ఇక్కడ ఎక్కడో నక్కుంటాడక్క. ఎత్తకంటావని ఎత్తకంటే అన్నా పక్కనా తమ్ముడు పండ్రెడ్డి ఏమైనాది? ఆ కడపరెడ్డిమ్మ నన్ను వేసేయనికి వీడికి వచ్చిందన్నా. నువ్వు కదలాకురా. నీకేం భయం లేదు, నేనున్నాను. నువ్వు ఉంటావు, నేను ఉండాలిగా. ఏదో ఒకటి చెయ్యన్నా. అలాగే వెంటనే ఇన్సూరెన్స్ చేయించేస్తాను. అన్నా లేకపోతే గాబరా పడద్దని చెప్పినానా? ఈడ దాని ఫోర్స్ చూస్తాంటే ఈయన ఆఖరి మాట అనిపిస్తాంది. నువ్వు కంగారు పడి నన్ను కంగారు పెట్టుకో. నేను వెంటనే బయలుదేరి వచ్చేస్తున్నాను కదా. ఒకే దెబ్బకి 2 పెట్టలు. ఆ కడపరెడ్డిమ్మ ఒక్క పెట్టే కదన్నా. నా కాబోయే అల్లుడు వీరశంకర్ కూడా ఆడనే ఉన్నట్ట. పెళ్లి చూపులో మన హేమావాళ్ళని చూసి డబ్బులోకి అని ముహూర్తాలు పెట్టినాక కాదులు పారిపోయాడు. ఆడితోనే మన అమ్మాయి పెళ్లి జరగాల. పూలమ్మోయ్ నాన్న నాకు పెళ్ళంటున్నాడే. అయ్య బాబా ఇదేంటి నాకు కూడా ఇంత సిగ్గేసేస్తుంది. తప్పమ్మాయి, మనం ఫ్యాక్షనిస్టులం, మనకు అసలు సిగ్గుండకూడదు. మరే అదే ముహూర్తానికి ఆ కడపరెడ్డమ్మ చచ్చిపోతాది. ఆమెలో అలా రివెంజ్ స్టార్ట్ అయింది. మరోవైపు లవ్, మరోవైపు రొమాన్స్, మరోవైపు భయంకరమైన టెన్షన్, మరోవైపు మర్డర్ అటెంప్ట్. బాగుంది. నెక్స్ట్ ఇక్కడ ఫ్రీజ్ చేసి ఇంటర్వెల్ ఆహా, ఎంతవరకు బానే ఉంది. నేను సమర్పించేసుకుంటాను. కంట్రోల్. మాట్లాడి మాట్లాడి 4 పిడిచి కట్టేసింది. ఇప్పుడే నువ్వు టీ పించండి సార్. రూమ్ సర్వీస్ అయితే బిల్లు ఎక్కువ అవుతుంది కానీ బయటికి వెళ్తే తాగిరాపో. ఈ లోపల మాకు కూడా చిన్న పని ఉంది. సంతోషం. నిజానికి కామేశ్వరి ఇటువంటి సమయంలో నోట్లో ద్రాక్ష పళ్ళు పెడుతూ ఉండాలి, అప్పుడే మజా. ఏంటయ్యా టీ దాగొస్తానని పోయి మందు కొట్టొచ్చిన సేవ్ చేసావు. ఎర్లీగా వస్తే మీరు ఎక్కడ డిస్టర్బ్ అవుతారని 1కి 10 సార్లు వెళ్ళొచ్చాను. సరే మొదలెట్టు సార్. ఫస్ట్ హాఫ్ చూసిన జనం మినిమం 10 వీక్స్ అంటారు. ఏమంటారు? కథ, మాటలు, పాటలు, స్క్రీన్ ప్లే, ఆర్ట్ డైరెక్షన్ మొత్తం 10 వీకే అంటారు. మరైతే బాగుండదు కూడా బాగోదంటే నేను డిస్టర్బ్ అయిపోతాను. డిస్టర్బ్ అవ్వకు, మూడ్ లోకి వచ్చేసి. నువ్వు మూడ్లోకి వచ్చేస్తే నేను సమర్పించేసుకుంటాను. తెలిసి అంటావో తెలియకంటావో గానీ సూపర్ టైమింగ్ లో అంటావు. సమర్పించుకోవడానికి ఇంకా చాలా టైం ఉంది. ముందు కథ ఓకేవా నువ్వు మొదలు పెట్టవయ్యా. ఇదిగో కథలో నిండా మునిగిపోవాలి. డోంట్ వరీ సార్, మిమ్మల్ని పూర్తిగా ముంచే బాధ్యత నాదే. ముంచు. ఇంటర్వెల్ తర్వాత ఓపెన్ చేస్తే హెలికాప్టర్ లో నుంచి కింద పడిపోయిన హీరో చెల్లెలికి హీరో బ్లడ్ ఇస్తున్నాడు. ఏంటి 6 కిలోమీటర్ల పై నుంచి పడ్డా కూడా ఇంకా చావలేదా? ఇదే ట్విస్ట్. అమ్మాయి పడింది నేల మీద కాదు, స్విమ్మింగ్ పూల్ లో. అది తర్వాత రివీల్ చేస్తాం. హీరో బ్లడ్ ఇస్తున్నాడనే విషయం విలన్ కి తెలిసిపోయింది. 10 మంది డాక్టర్లు పంపించి హీరోని వేసామన్నాడు. డాక్టర్లనే ఫైటర్స్ పంపిస్తే రొటీన్ గా ఉంటదని. ఆ ఫైట్ లో హీరో 2 కళ్ళు పోయాయి. అది తెలుసుకొని హీరోయిన్ సమర్పించేసుకుంది. ఏంటి హీరోయిన్ కూడానా? నేను ఒప్పుకోను. నేను ఒక్కదాన్ని సమర్పించుకోవాలి. సమర్పించుకోవడం అంటే నీ సమర్పించుకోవడం కాదు తల్లి. హీరోయిన్ తన 2 కళ్ళు సమర్పించేసుకుంది. నేత్రదానం. అరే మనం సినిమా తీస్తున్నావా లేకపోతే చిరంజీవి బ్లడ్ బ్యాంక్ ఐ బ్యాంక్ యాడ్ తీస్తున్నావురా? ఏమైంది సార్? మరి కథ చెప్పరా అంటే రక్తదానం నేత్రదానం అంటే కథ సరిగ్గా చెప్పు. కథలా మాత్రం సెంటిమెంట్ లేకపోతే సినిమా అట్టర్ ఫ్లాప్ అయిపోద్ది. ఆ తర్వాత మీరు దుబ్బలో అని అమ్ముకోవాల్సి వస్తుంది. అమ్మ మళ్ళీనా అంటున్నారు. ఫ్లాష్ బ్యాక్ లో మనం ఏమైనా మెంగోజీ నువ్వు బనేవాడివే. నేను జోకేశా. మనం బై బర్త్ ఫుల్ రిచ్. నువ్వు కంటిన్యూ చేయి. కట్ చేస్తే ఈడొకడు గబ్బర్ సింగ్ చెప్పు. పంజాబ్ కాపీ కూడా. నీకు ఇదొక సెంటిమెంట్. మీకు టీ, మీకు హార్లిక్స్. ఈ జ్యూస్ దాకా నీకు కాదు. ఇప్పుడేగా టీ తాగొచ్చు, అప్పుడే చూసా సార్. మా ఓనర్ గారు మీరు ఇంకా ఎన్ని రోజులు ఈ హోటల్లో ఉంటారో అడగమంటున్నారు సార్. నేను సాటిస్ఫై అయ్యే వరకు ఇక్కడే ఉంటాం. నువ్వేం కంగారు పడబాక, సెకండ్ హాఫ్ అవగానే వెళ్ళిపోతానులే. ఓకే సార్. నువ్వు వెళ్ళు. ఇప్పుడు ఈ సిచ్యువేషన్ లో హీరోయిన్ ఎంటర్ అయ్యింది. బాగుంది. నేను సమర్పించేసుకుంటాను. నువ్వు సమర్పించుకునేది నేను ఓకే అనాలిగా. అనండి. అనడానికి కథలో టెంపో లేదు బాబు. అయితే చిన్న చేంజ్. ఏంటిది? హీరో కోసం టెంపోలో పోలీసులు వచ్చారు. అది చూసి హీరో వెనక నుంచి ఇంకో టెంపో ఎక్కి పారిపోయాడు. హీరో చెల్లెల్ని పోలీసులు టెంపోలో తీసుకెళ్లారు. ఇంకో టెంపోలో హీరోయిన్ దిగింది.
మూర్తి ఒరే గురుమూర్తి ఓరి డబ్బా వీడు ఎక్కడున్నాడేంటి? వీడు చూసాడంటే అనుమానం వస్తుంది. చూడమ్మా, నువ్వు గౌరీశంకర్ రూమ్ ఏదో తెలుసుకుని వెళ్ళు. నేను ఈ వదిలించుకుని వచ్చేస్తాను. జాగ్రత్త. ఏంట్రా గురుమూర్తి ఎలా వచ్చావు? అదే మా గ్రైనేట్ బిజినెస్ పని మీద వచ్చాను. అలాగా? ఇదిగో ఈ పక్క హోటల్ మా ఫ్రెండ్దే, అందులో దిగుతురా. వద్దులే, మా ఫ్రెండ్ ఈ హోటల్లో దిగాడు. నన్ను కూడా ఇక్కడే దిగమన్నాడు. ఈ హోటల్ వద్దురా, మా ఫ్రెండ్ హోటల్ దిగుతూ పదా. ఇక్కడ ఆల్రెడీ నా పేరు మీద రూమ్ బుక్ చేసి ఉందిరా. ఫ్రెండ్షిప్ కొద్ది చెప్తున్నాను, చస్తే ఈ హోటల్లో దిగద్దు. అందులో బాంబు ఏదో ఉన్నట్టు అలా భయపెడతావేట్రా? అవునరా, నిజంగా హోటల్లో బాంబు ఉంది, నేనే పెట్టా. బాంబా? అదేంటి సార్ నా ఫ్రెండ్ అలా కొట్టారు? మరి బాంబు విషయం వీడికెందుకు చెప్పావురా? చెప్పకపోతే చచ్చిపోతాడు కదా. కొట్టకపోతే మనం చచ్చిపోతాం. చచ్చిపోయాడు పాపం. ఏమి సావళ్లే ఉంటాడు. మన బాంబు పేలే వరకు వీడు లేవకూడదు. అలాగే. ఎవరికి అనుమానం రాకుండా వీడిని అక్కడ కూర్చోపెడతాం. పట్టండి. ఈడేంటి మనల్ని చూస్తున్నాడు? మా ఆవిడ్ని లేపించేస్తున్న విషయం పొరపాటున ఏ పోలీసుడికైనా లీక్ అయిందా? నో డౌట్, ఈడు మనల్ని అనుమానిస్తున్నాడు. కొంచెం బిల్డప్ ఇచ్చి భయపెడతాం. హలో, హోమ్ మినిస్టర్ గారా? బాగున్నారా? నేనండి, చైన్ స్మోకర్ గంగాధరాన్ని. ఏంటి సంగతులు? నిన్న ఎయిర్పోర్ట్ లో నా విమానం టేకాఫ్ అవుతుంటే మీ విమానం ల్యాండ్ అవుతోంది. కిటికీలోంచి చెయ్యి ఊపాను, మీరు చూడలేదు. పర్లేదు. ఎండని బాగా తాగుతున్నానా? అబ్బే లేదండి, 3 వంతుల కింద పోతుంది. వీళ్ళే విలన్స్. ఇది సీన్ అంటే ఇలా వెరైటీగా ఉండాలి. ముందు జరగబోయే సీన్ ఆడియన్స్ అస్సలు ఊహించకూడదు. ఆడియన్స్ ఏంటి, నేనే ఇంకా ఊహించలేదు. అంటే నెక్స్ట్ సీన్ ఏంటో నీకు తెలీదా? ఎందుకు తెలియదంటే శుభం కాడు తెలుసు. వాళ్ళంతా కత్తులు పట్టుకొచ్చారు. హీరో వాళ్ళ అడుగులు చెప్పుడు విని తలుపు తిరిగి పరిగెత్తుకుని వెళ్ళాడు. చంద్రదేవుడు అక్క ఆడక్కడ దూరిండక్క. నీ తల్లి యాడికి పోతావురా? ఈ పొద్దు నా కత్తి నీ నెత్తులు చూడాల్సిందే. ఆడి కాలు బట్టి గొర్రె లాగినట్టు లాగండ్రా, ఆడి తల నరుకుతా. నాయను నీకు దండం పెడతాను తల్లు. నేను చేసింది తప్పు కాదు, తప్పు తప్పు. సినిమా పిచ్చున్న ఈ కామేశ్వరికి మాయ మాటలు చెప్పి నగలు డబ్బులు తీసుకొచ్చేసాయి. సినిమా తీద్దామని చెప్పి లేపుకురావడం చాలా తప్పు. ఇంతకెవడ్రా నువ్వు? అక్క, దువ్వ సెంటర్ లో చిన్న కాకా హోటల్ పెట్టుకుని కాఫీ టీలు అమ్ముకునేవాడు అక్క. మీరు కామేశ్వర అక్కో తల్లో చెల్లో పిన్నో నాకు తెలియదు. మీ కాళ్ళు పట్టుకుంటా, నన్ను క్షమించి వదిలేసేయండి. కామేశ్వర వదిలేస్తా. నేను ఆడి కోసం వస్తే నీ లేపుడుకోలేందిరా? అంటే నువ్వు నా కోసం రాలేదా అక్క? థ్యాంక్స్ అక్క, నా సినిమాకి క్లాప్ నీ చేతనే కొట్టిస్తా. ఏంద్రా ఇది? నాలాగే తెల్ల బట్టలు వేసుకుంటే ఆడేయడు అనుకున్నాక ఏడ్చినారులే. దండం అక్కో. రేయ్ నువ్వేంద్రా ఫ్లూట్ లేని కృష్ణుల్లా మా ఫ్యామిలీస్ ఒళ్ళో పడుకున్నావు? నువ్వేంటే అని లేపకుండా ఒళ్ళో పడుకోబెట్టుకుని షకీలా సమర్థిస్తున్నావు? యూ డూ మసాజ్. కాచి వడపోసానంటే సినిమా ఇండస్ట్రీలో అనుకున్నా. కాఫీలు టీలా పర్సనల్ స్టోరీలు వద్దమ్మా, బ్యాలెన్స్ కథకు వచ్చేసాయి. వస్తా. ఇక మీదట కథలో అన్ని ఊహించిన మలుపులే. అలా కథలో టెన్షన్ స్టార్ట్ అయింది. ఏం చెప్పావని నాకేవి అర్థం కాలేదు. అదేంటమ్మా, తమిళ రైటర్ తెలుగు స్టోరీ చెప్పినంత క్లియర్ గా చెప్పింది అర్థం కాలేదంటారు? అదే మరి నీ గొప్పతనం. తనకే అర్థం కాలేదంటే ఇక మా దువ్వలో కామనాడికి ఏమర్థం అవుద్ది? వాళ్ళు మీ అంత తెలుగు తక్కువలేం కాదులేండి. సెటైర్లు వద్దురు, స్టోరీ చెప్పు. ఓకే, కట్ చేస్తే. ఎన్నిసార్లు కట్ చేస్తావురా? గతంలో నువ్వేమన్నా టైలర్వే? నన్ను అంత తక్కువ అంచనా వేయకండి. 100 సినిమాల పైగా క్లాప్ కొట్టాను. చీఫ్ గెస్ట్ గానా? కాదు, అసిస్టెంట్ డైరెక్టర్ గా. నాకు ఇప్పుడు కథ నచ్చకపోతే నువ్వు మళ్ళీ అదే పని చేసుకోవాలి. క్లాప్ కొట్టడం. ముందుకెళ్ళు. ముందుకెళ్ళమంటే ఆ ముందుకు కాదురా, కథలో ముందుకెళ్ళమని. ఓకే, ఇప్పటి వరకు క్యారెక్టర్ ఇంట్రడక్షన్ మాత్రమే అయింది. అస్సలు నాట్లు ఇప్పుడేస్తా. నాట్లేయడానికి ఇదేమన్నా పొలమా, ఫిల్ము? ఏంటో సమర్పించుకుందామంటే నా ఆశ తీరేటట్టే లేదు. తీరుస్తా మేడం, మీ ఆశ తీర్చి మిమ్మల్ని సాటిస్ఫై చేస్తారు కదా. ఇప్పుడు మన హీరో చెప్పబోయే లవ్ స్టోరీ ఇండియన్ స్క్రీన్ మీద ఎక్కడ రాలేదు.
ఇంగ్లీష్ పిక్చర్ నుంచి కాపీయా? పక్కా ఒరిజినల్ సార్. నా ఒంట్లో రక్తం తీసి రాసా. ఏ ఇంట్లో ఇంకు లేదా? ఏమంటే మీరు కౌంటర్ మీద కౌంటర్ లో 3 ఎపిసోడ్ అయిపోతారు సార్. అంటే నువ్వు ఇప్పుడు మూడ్లో ఉన్నావా? బాబు అరగ్గారు, అందుకు నేను ఒకటి ఇక్కడ ఉన్నానన్న సంగతి మర్చిపోతున్నావు. కంట్రోల్ చేసుకుని కథలోకి వెళ్ళు. ఓకే, ఇప్పుడు హీరో మూడిగా ఉన్నాడు. ఓహో, తీక్షణంగా ఆలోచిస్తున్నాడు. ఓహో. అతని ఫేస్ మీదకి స్టడీ క్యామ్ వెళ్ళింది. హీరో మెల్లగా గతంలోకి జారుకున్నాడు. ఆడు తల్లి అట్నా నేను వెంటనే బయలుదేరొస్తుండా. రే సత్తిరెడ్డి, అచ్చిరెడ్డి, ఒరే బుచ్చిరెడ్డి. ఏమైనాదక్క? ఈ కడప రెడ్డమ్మ కళ్ళు గప్పే ఆ నా బిడ్డ బ్యాంకాంగ్ పోయినాడంట. కత్తితో తిత్తి తీసి ఆడనే బీచ్ లో పూడ్చి పెడతా. ఓ 20 తెల్ల సుమోలు, ఓ 20 నల్ల సఫారీలు తేండి. బ్యాంకాక్ అక్క? అవునరా. అక్కడికి మన సుమోలు సఫారీలు వెళ్ళవక్క. ఏమి డీజిల్ లేదా? రోడ్లే లేవు. మరి ఆడట వెళ్ళాడు. విమానాలు ఉంటాడక్క, మనం కూడా అట్నే పోదాం. అయితే ఓ 50 విమానాలు వేసుకెళ్దాం. కడప కర్నూలు డిస్ట్రిక్ట్ అక్కడ పెట్టిన 50 విమానాలు రావక్క. ఏ బిల్డపులు లేకుండా పోతే మనం ఫ్యాక్టరీస్ లో ఎట్టా అవుతాం రా. కావాలంటే మనందరం విమానంలో అడిగి పోయి సుమోలు బ్యాంకాక్ రోడ్ని అద్దెకి తీసుకుందాం అక్క. అట్టా అయితే పారి. హే, పాస్పోర్ట్ ఉన్న వాళ్ళు బ్యాంకాక్ దాకా రండి, లేనోళ్ళు హైదరాబాద్ ఎయిర్పోర్ట్ దాకా రండి. అక్క నేను విమానం ఎక్కుతాం, అది చూసి మీరంతా కింద నుంచి టాటా చెప్తారు గానీ. నాకు కూడా పాస్పోర్ట్ ఉండదన్నా. అయితే నువ్వు కూడా రా. పారా. మమ్మీ ఊరెళ్తున్నావా? అవునరా బిడ్డ. ఆడుకోవడానికి ఏమన్నా తేవా? తెస్తాను రా కొడుక. ఆడి తలకాయ ఎత్తుకొస్తాను, పంత ఆడుకుందువు గానే. అన్నా పక్కన్నా ఎవరో తలుపు కొడుతుంటారన్నా, భయం వేస్తాంది. ఏనుగంటున్నావు ఎందుకురా? ధైర్యంగా తలుపు దగ్గరికి వెళ్ళి ఎలకల బొక్కలను చూసి ఎవరో తెలుసుకొని తలుపుతి. స్టాఫ్ అయినా సరే ఎవరిని నమ్మతో చెక్ చేయి. ఎవరు? రూమ్ సర్వీస్ సార్. ఏంది? జ్యూస్ తెచ్చా సార్. లోపల రా. అదేంటి సార్ తలిపేశారేంటి? చెబుతా. ఇదేంటి సార్ ఏం చేస్తున్నారు? నీ కాడేమైనా గన్ను ఉంటుందా? గన్నా? ఏ గన్ను? నేను రూమ్ సర్వీస్ బాయ్ అండి. జ్యూస్ తెచ్చాను మీకోసం. గ్లాస్ తీసుకోండి, నేను వెళ్తాను. ఆగో, నువ్వు తాగు. నేను తాగడం ఏమిటి సార్? ఆర్డర్ చేసింది మీరు, మీరే తాగాలి. నేను ఆర్డర్ చేస్తాండా, నువ్వు కొంచెం తాగో. అపో ఇటీ. సార్ ఇది నేను ఎంగిల్ చేసింది సార్. తెలుసు, ఆదానికి అడుగుతాండా. సార్ మీకు కావాలంటే కూడా తెచ్చేస్తాను సార్ నేను. నాకు ఇదే కావాలా, నేను ఇదే తాగుతా. వీడెవడో వెరైటీ క్యాండిడేట్ లా ఉన్నాడు. రాగానే బాడీ తడిమేశాడు, ఇప్పుడేమో ఎంగిల్ తాగేస్తున్నాడు. చూడు, నేనెప్పుడు రూమ్ సర్వీస్ కి ఫోన్ చేసినా నువ్వే రావాలా. ఎందుకు సార్? ఏమోనప్పా, నువ్వు నాకు బాగా నచ్చినావు. వస్తావు కదా, టిప్పు దండిగిస్తా. ఓకే సార్. డౌటే లేదు బాబాయ్, ఖచ్చితంగా వీడు పెద్ద ఫైర్ స్టేషనే. ఇంకోసారి వీడు రూమ్కి వస్తే సృష్టి ఘోరం జరిగిపోద్ది. అదిగో అక్కడ ఉంది. డ్యూటీ ఫస్ట్, బ్యూటీ నెక్స్ట్. నేను చూడమంది బ్యూటీని కాదు, డ్యూటీనే. సరిగా కళ్ళెట్టు చూడండి, పక్కన ఉంది. పాపం పరీక్షలు అనుకుంటా, తెగ కష్టపడి చదువుతుంది. ఆవిడ చదువుతోంది నవల్స్. ఓహో, శంకర్ దాదా ఆర్ఎంపీ. హూ ఇస్ దట్? నేను చైన్ స్మోకర్ గంగాధర్ని. చచ్చిందా అది? 1 minute లో చంపేస్తాను. నమ్మమంటావా? డెడ్ బాడీ మీద కప్పడానికి వైట్ క్లాత్, కాల్ చేయడానికి కట్టెలు రెడీ చేసుకో. అనుమానమేలే, ఈ కిరాయి కిల్లర్ గాడు నన్ను చంపనికే వచ్చినాడు. ఎవరు అనుకోవాలబ్బా. ఓకే, కమాన్. ఎక్కడికి? అమ్మో, ఈ ఫైర్ స్టేషన్ గాడేంటి ఇక్కడ మాటేశాడు? ఈ మగమాడగాడు నా కోసం కాపుకొచ్చాడు. దొరికానంటే అయిపోయాను. మధ్యలో వీడి గోల్ ఏంట్రా? ఎవడ గోల్ ఆడితే ముందు మన గోల్ చూడండి. మళ్ళీ ఏమట్టొచ్చింది? బెలూన్ అడ్డొచ్చిందిరా. ఓ పని చేయండి, ఏంట్రా? నీళ్ళలోకి దూకి అడుగు నుంచి కాల్చండి. నాకు స్విమ్మింగ్ రాదురా. దూకితే అదే వస్తుందండి. చేపలు ఏమైనా ట్రైనింగ్ తీసుకెళ్తాయి నీళ్ళలోకి? ఎంత డైరెక్షన్ లాపి వెళ్ళి పేలింది. అవసరం లేదులేండి. ఏంటి పేలిపోయిందా? అవి లేచిపోయింది. అయ్యి బాబాయ్, ఏది ఇవిడా?
ఏందే ఇందాక చూస్తున్న తెగెత్తున్నారా? బాంబు కనిపించడం లేదండి. బాంబు మా హోటల్ ఎందుకు ఉంటదే? పెడితే ఉండదేంటి? ఎవరు పెట్టారు? నేను పెట్టమన్నాడు, నేను పెట్టాను. ఇప్పుడు ఎలాగా? పారిపోదాం పదండి. పారిపోవడానికి వీలు లేకుండా ఈ బక్కోడు తాళాలు వేయించాడు. అన్నా యాడున్నాయి బీగాలు? తీ పారిపోతావు. ఆ తాళాలు తీరా గబ్బు నా కొడక. పడిపోయినట్టున్నాయా? తాళాలు పడిపోయాయని ఎంత ధీమాగా చెప్తున్నాడు వీడు. ఇప్పుడు ఏం చేద్దామంటే గ్లాస్ లేక పగల కొడదాం పదండి. అవి బుల్లెట్ ప్రూఫ్ గ్లాసులు పగలవు. అయితే నా గంతో పేల్చేస్తాను. ఒరే కాశీ, బుల్లెట్ ప్రూఫ్ గ్లాసులు గంతో పేలిస్తే పేలవరా? అయ్య బాబా, ఎప్పుడు ఎలా మరి? పేలిపోవటమేరా? పారిపోండి, తొందరగా పారిపోండి. హోటల్లో బాంబు ఉంది, పారిపోండి. లేటెస్ట్ న్యూస్ ఏదైనా చెప్పు. అందరూ కలిసి బాంబు ఎక్కడుంది ఎత్తుకండి, డిస్మాండిల్ చేద్దాం. ఏంటి శవం ముందు చిల్లర ఏరుకునే వాళ్ళ అంతలా వెతుకుతున్నారు? బాంబు పెట్టిన కనిపించడం లేదు. కేక్ బాక్సా? చూసావా? తీసాను. ఏది ఎక్కడ పెట్టావు? అవును, ఎక్కడ పెట్టాను? నువ్వు తీసి నన్ను అడుగుతారా? ఫుల్ గుర్తు రావట్లేదు సార్, మర్చిపోయాను. ఒరే తొందరగా గుర్తు చేసుకురా బాబు, లేకపోతే మనతో పాటు బిల్డింగ్ కూడా పేలిపోతురా. గుర్తొచ్చింది. ఆ బాక్స్ మీద ఇలా హోటల్ పేరు ఉంటది కదా? ఆడే పెట్టాడు. అవును, మన హోటల్లో కేక్ బాక్స్ తీసుకుని అందులో బాంబు పెట్టాను సార్. అవన్నీ తర్వాత, ముందు అది ఎక్కడిదో చెప్పు. అలా హోటల్ పేరు ఉండడంతో ఆయన ఇక్కడ మర్చిపోయాను కొని తీసుకెళ్లి రిసెప్షన్ లో ఇచ్చా. మీ రిసెప్షన్ లోనా? కాదు, మీ రిసెప్షన్ లో. సార్, మన హోటల్ పేరిపోయింది. ఈయనేంటి పేమెంట్ సెటిల్ చేయకుండా చెట్టులా కూలిపోయాడు. గుండాగిపోయింది. ఎవడు పెట్టిన బాంబుకు వాడే బలైపోతాడని బాబాయ్ మరోసారి రుజువు చేసి నిజంగానే పోయాడు.